ఒక చిన్నపాటి పాజిటివ్ ఓపెనింగ్తో ప్రారంభమయ్యాయి. మేబీ ఇదే ఓపెనింగ్ మనకు 915 కూడా ఉంటుందా అన్నది వేచి చూడాలి. అదర్వైజ్ బోత్ సెన్సెక్స్ నిఫ్టీల్లో కొంత స్లైట్లీ పాజిటివ్ ట్రెండ్ మనం గమనిస్తున్నాం. అండ్ ఓఎన్జీసీ కోర్స్ క్రూ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఓఎన్జీసీ కొంత మనకు లాభాలతో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇవాళ కూడా నిన్నట్లాగానే మనకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అండ్ క్లారిస్ లైఫ్ సైన్సెస్ ఇవాళ ట్రేడింగ్లో బహుశా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇంజెక్టబుల్స్ సంబంధించిన డివిజన్ని సుమారుగా $625 మిలియన్ బ్యాక్స్టర్ అనే ఒక కంపెనీకి అమ్మడం జరిగింది. బ్యాక్స్టర్ ఇంటర్నేషనల్ యూఎస్ బేస్డ్ కంపెనీ ఇది. సో ఆ కంపెనీతో అగ్రిమెంట్ కుదిరింది. క్లారిస్కి సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో క్లారిస్ ఇంజెక్టబుల్స్ దీన్ని $625 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 4,237 crores సంబంధించి నిన్న కూడా స్టాక్ 20% పెరగడం చూసాం ఈ డీల్ కుదురుతోందనే వార్తలతో. అండ్ ఇవాళ కూడా స్టాక్ చాలా అప్వర్డ్ మొమెంటం ప్రదర్శించే అవకాశం ఉంది క్లారిస్ లైఫ్ సైన్సెస్. ఇలా ఇవాళ చాలా వరకు కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు మార్కెట్స్లో కనిపించే అవకాశం ఉంది. అండ్ ఫార్మా సెక్టర్ ఇవాళ కూడా చాలా వోల్టైల్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూఎస్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఫార్మా కంపెనీలు కొల్యూడ్ అయ్యి ప్రైసింగ్ పరంగా కుమ్మక్కయ్యి ప్రైసెస్ పెంచారు అన్న వార్తలతో దాని మీద ప్రోబ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రోబ్ ఫలితం ఇవాళ కూడా స్టాక్ ప్రైసెస్ మీద ఉండే అవకాశం ఉంది. అండ్ ఈమెయిల్స్ మనకు అందాయి. ఈమెయిల్స్లో తర్వాత ఈమెయిల్ శ్రీరామప్రసాద్ అడుగుతున్నారు ఎన్ఎండిసి అండ్ నెల్ క్యాస్ట్ ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు 2 to 3 years వ్యూతో. ఐ థింక్ ఎన్ఎండిసి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ప్రాబ్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు పిక్ చేయాలి. బట్ ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ మనకి ₹85 నుంచి ప్రాబ్లీ 140 దాకా పెరగటం చూసాం. సో ఇప్పుడు ఒక మైనర్ కరెక్షన్ మోడ్లో ఉండి 130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 130 నుంచి మొన్నటి స్వింగ్లో ఏదైతుందో 108 వరకు కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో 1 or 2 years కోసం మీరు డెఫినెట్లీ ఎన్ఎండిసిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండవ స్టాక్ నెల్ క్యాస్ట్ గురించి అడిగారండి. నెల్ క్యాస్ట్ అయితే వద్దంటే క్వాలిటీ ఇదే స్పేస్లో మీరు వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటాను. భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెల్ క్యాస్ట్ మాత్రం వద్దండి. ఇది రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది. ఇంకా కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ కరెక్షన్ రాకపోయినా కూడా పెద్దగా పెరిగే అవకాశాలు లేని కంపెనీ అండి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. అలాగే సత్యనారాయణ రాజు అడుగుతున్నారు దివి స్లాబ్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ లెవెల్స్ దగ్గర కన్సిడర్ చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు అండి. ఇది ఒక లో బీటా స్టాక్. సో మీకు ఇయర్లీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్ దిస్ ఇస్ అ స్టాక్ టు ఇన్వెస్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే 2 or 3 ప్రైస్ పాయింట్స్ మనం చూస్ చేసుకోవాలి. 1150 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక 1080 దాకా డౌన్ సైడ్ రావచ్చు. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ స్టాక్ మనకి 1380 నుంచి కరెక్షన్ అయింది. ప్రాబ్లీ దిస్ ఇస్ అ గుడ్ పాయింట్ టు ఎంటర్. మేబీ 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎంటర్ అవ్వమని చెప్తాను. రామనేని వెంకటేశ్వర్లు అడుగుతున్నారు క్లారిస్ లైఫ్ సైన్సెస్ న్యూస్ మంచిదా చెడ్డదా అని అడుగుతున్నారు. మంచి న్యూస్ అండి. కంపెనీ మానిటైజ్ చేసుకుంటోంది తన వన్ ఆఫ్ ది సబ్సిడీస్ని అమ్మేసి. కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ ది కంపెనీ క్యాష్ వస్తుంది. మేబీ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది మనం తెలియదు. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ డీల్. మంచి వాల్యుయేషన్ దగ్గర కూడా వాళ్ళు అమ్మకం చేస్తున్నారు. కాబట్టి ఆయన దగ్గర రోల్టా షేర్లు ఉన్నాయట 3000 షేర్లు 155లో కొన్నారు. ఇంకా కొనుక్కోవచ్చా? యావరేజ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ నో అండి. ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో చూస్తే కనుక ఐ థింక్ కొలాప్స్ అవటం చూసాం స్టాక్ని. సో ఆల్మోస్ట్ 150 నుంచి 69 దాకా డౌన్ ట్రెండ్ ఉంది స్టాక్. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి మీ ప్రైస్ దగ్గరలోకి వస్తే మేబీ 130, 140 మేబీ వస్తే కనుక ఐ థింక్ మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఐ థింక్ ఫ్రెష్ బైస్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను ఈ స్టాక్లో. తర్వాత మెయిన్లో రామాంజీ నాయుడు అడుగుతున్నారు వీగార్డ్ కొన్నారు ₹215 హోల్డర్ ఎగ్జిట్. వీగార్డ్ హోల్డ్ చేయమని చెప్తానండి. ఇప్పుడు రీసెంట్గా కొంచెం దీంట్లో కరెక్షన్ వచ్చింది. దానికి బాగా కారణం ఏంటంటే బాగా ఇంతకుముందు ఒక లాస్ట్ 2 to 3 yearsలో కంటిన్యూగా పెరిగి కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. బట్ వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ దాంట్లో చాలా సెకండ్ అండి లార్జెస్ట్ సేల్స్ ఉన్నాయి దీనికి మన ఇండియాలో. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మంచి బ్రాండ్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ అలా హైలో కొన్నారు కాబట్టి కరెక్షన్స్లో ఇంకా కొంత యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. చంద్రమోహన్ అడుగుతున్నారు బైనరీ ఆప్షన్ ట్రేడింగ్ ఇది ఇండియాలో లీగలేనా? ఏమైనా ఐడియా ఉందా మీకు?
బైనరీ ఆప్షన్స్ అంటే ఒకే టైంలో రెండు తీసుకోవడం అండి లీగలేనండి. అది అంటే ఈవెన్ మీరు నిఫ్టీలో కూడా మీరు బైనరీ ఆప్షన్ తీసుకోవచ్చు, ఒకే టైంలో రెండు అంటే పుట్టిన అటు కాల్ తీసుకోవచ్చు, లీగల్ అని తీసుకోవచ్చు అండి. ఏషియన్ ఆయిల్ ఫీల్డ్ ఇందులో ప్రమోటర్స్ హోల్డింగ్ తక్కువగా ఉంది కదా, ఎల్వి రమణ అడుగుతున్నారు, ఫండమెంటల్గా వీక్ అయినట్లు అనుకోవచ్చా? సో ప్రమోటర్ హోల్డింగ్ ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు బాగా తగ్గితే యూ షుడ్ సస్పెక్ట్ అండి ఏం జరుగుతుంది కంపెనీలోని. లేదు చిన్న చిన్న 2% 3% వేరియేషన్స్ అయితే అందులో ఏమీ మనం గాబరా పడాల్సిన అవసరం ఉండదు. ప్రమోటర్స్ సమ్టైమ్స్ వాళ్ళు అమ్ముకుని మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు, హైయర్ లెవెల్స్లో అమ్ముకోవడం, లో లెవెల్స్లో కొనుక్కోవడం, ఇటువంటి ట్రేడింగ్ యాక్టివిటీ కొంతమంది ప్రమోటర్స్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి మనం కంగారు పడాల్సిన పని లేదు. బట్ బాగా 50% ఉన్న స్టేక్ కాస్త 25%కి వచ్చింది అనుకోండి, దెన్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ది కంపెనీ అని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా 1-2 సార్లు మనం కంపెనీలో ఏం జరుగుతుందో నిర్ధారణ చేసుకోవాలి. సో ఓన్లీ ప్రమోటర్ హోల్డింగ్ తగ్గినంత మాత్రాన ఫండమెంటల్స్లో మార్పు వచ్చిందని మనం అనుకోలేం. బట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ బుక్స్లో క్యాష్ పరిస్థితి ఎలా ఉంది, ఇటువంటి రకరకాల అంశాలని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఏషియన్ ఆయిల్ ఫీల్డ్లో ప్రమోటర్ హోల్డింగ్ చెక్ చేస్తారా మీరు? ఐ థింక్ ప్రాబ్లీ ప్రమోటర్ హోల్డ్ పక్కన పెడితే స్టాక్ ఇది కంటిన్యూస్లీ పెరుగుతుందండి. ఐ థింక్ జూన్ జూలైలో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 30-35 రూపీస్ ఉన్న స్టాక్ 113 ఉంది. సో మేబీ ఈ స్టేజ్లో ఈ టైం పీరియడ్లో ప్రమోటర్ స్టేక్ తగ్గినప్పటికీ ప్రాబ్లీ ప్రైస్ పెరుగుతుంది అంటే మేబీ సమ్ మంచి ఇన్వెస్టర్ ఎంటర్ అయ్యాడు అన్నట్టు ఇండికేషన్ ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది 480 రూపీస్ మనకి 2008లో వెళ్ళటం చూసాం, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 30-35 రూపీస్ దాకా కరెక్షన్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ ప్రమోటర్స్ మేబీ ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో మేబీ ఇన్వెస్టర్ అవాయిడ్ చేయడం ఇలాంటి స్టాక్స్ బెటర్. ఇన్ కేస్ ట్రేడింగ్ కోసం ఎవరైనా తీసుకొని ఉంటే కనుక ప్రాబ్లీ ఇది 89 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని 140-160 వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ప్రమోటర్స్ హోల్డింగ్ తగ్గడం కంటే కూడా ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఏం కనిపిస్తుందంటే వాళ్ళు షేర్స్ ఏవైతే ప్లెడ్జ్ చేస్తున్నారో ఆ ప్లెడ్జ్ చేసిన షేర్ని వాళ్ళు రిలీజ్ చేయించుకున్నారు ఏషియన్ ఆయిల్ ఫీల్డ్స్లో. అది ఇక్కడ మనకు కనిపిస్తున్న న్యూస్. ఇంకా ఏదన్నా ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కనుక మనకు దొరికితే మీతో షేర్ చేసిన ప్రయత్నం చేస్తాం. అదర్వైజ్ ప్లెడ్జింగ్ వాళ్ళ ప్లెడ్జ్ షేర్స్ని వాళ్ళు విడిపించినట్లుగా మనకు కనిపిస్తుంది ఇందులో. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు మనకు. హలో శ్రీనివాస్. హలో అడగండి శ్రీనివాస్. వసంత్ గారు. అడగండి శ్రీనివాస్. సార్ ఈ భారతీయ ఇన్ఫ్రాటెల్ 351 లో తీసుకుందాం అనుకుంటున్నాను సార్, ఒక 50 అది ఒకటి, మళ్ళీ గెయిల్ కూడా 405 లో తీసుకుందాం అనుకుంటున్నాను. అవి వస్తాయా సార్? యాక్చువల్గా ఆ సపోర్ట్ లెవెల్ వస్తాయా? భారతీ ఇన్ఫ్రా అండ్ గెయిల్. టెలికామ్ స్పేస్ ఐ థింక్ అవాయిడ్ చేయమని చెప్తానండి ఈ స్టేజ్లో. భారతీయ లీడర్ అయినప్పటికీ ప్రాబ్లీ కొంత స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆ స్టాక్లో. ఐ డోంట్ థింక్ ఫర్ ట్రేడింగ్కి అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ భారతీయ అవాయిడ్ చేయమని చెప్తాను. గెయిల్ మీరు అన్నారు మొన్నటి స్వింగ్లో వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అండి, మేబీ 401. సో ఆల్మోస్ట్ మీరు 405 అన్నారు కాబట్టి సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్. అదే గెయిల్ ట్రేడింగ్ కోసం అయితే కనుక 386 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ ఐ థింక్ ఫర్ 1.5 year మీకు వ్యూ ఉంటే కనుక ఐ థింక్ యూ క్యాన్ అక్యుములేట్ గెయిల్ ఆల్సో. తర్వాత హిందూపురం నుంచి శివలింగప్ప. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఐనాక్స్ విండ్ సార్, ఐనాక్స్ విండ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అజ్మీరా రియాలిటీ సార్. ఈ స్టాక్స్ ఏంటి మీ దగ్గర ఉన్నాయి? ఇవి అట్లాంటా సార్, అట్లాంటా విండ్, అజ్మీరా రియాలిటీ సార్. ఓకే అండి, 3 స్టాక్స్ ఏంటి మీ దగ్గర ఉన్నాయి? ఇవి ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. తీసుకున్నామని ఐడెంటిఫై చేసుకున్నారు. ఐనాక్స్ విండ్, అజ్మీరా రియాలిటీ, అట్లాంటా. మీ స్టాక్ సెలెక్షన్ కొంచెం మంచి వేరే వాటిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూసుకుంటే ఐనాక్స్ విండ్ అంటే ఒక డౌన్ సైడ్ అయితే పెద్దగా ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. బట్ అప్రిసియేషన్ అనేది ఇక్కడి నుంచి ఎంత పెరుగుతుందని చెప్పలేము. బట్ ప్రస్తున్న పరిస్థితుల్లో 1-2 క్వార్టర్లు కొంత వీక్గా రావడం వల్ల ఈ స్టాక్ ఇట్లా పడిందండి. నెక్స్ట్ క్వార్టర్ బాగుంటే ఐనాక్స్ విండ్లో కొంచెం అప్ ట్రెండ్ ఉంటుంది. అయితే మీరు అజ్మీరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా స్టాక్ని మీరు ఒక రీసెంట్ డేస్లో కానీ చూసుకుంటే ఇది కొంచెం స్టీప్ ఫాల్ పడి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. దీని కొంచెం రిస్క్ ఉందండి ఈ స్టాక్లో. ఎంతైనా అంటే ఇక్కడ నుంచి 140 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే 126 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. బయింగ్ కన్సిడర్ చేయొచ్చు. అయితే కొంచెం రిస్క్ ఉన్న స్టాక్ అండి ఇది. వీటికన్నా వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి.
దగ్గర ఎఫ్ఎస్ఎల్ ఉన్నాయి, 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను అట్ ద రేట్ ఆఫ్ 140 రూపీస్. హోల్డ్ చేయమంటారా? ఎగ్జిట్ ఇప్పుడు ప్రజెంట్ మా రేట్ అదే ఉందండి. ఏ స్టాక్ అన్నారు ఏంటి? ఎవాంటెల్ AVEN. ఎవాంటెల్. ఓకే, ఇది హైదరాబాద్కు సంబంధించిన కంపెనీగా గుర్తు. చాలా కాలం క్రితం లిస్ట్ అయిన కంపెనీ. 146 రూపాయలు ఉంది. ఏ రేట్లో కొన్నారు మీరు? 140 రూపీస్ అండి. 140 ప్రాఫిట్లో ఉన్నారు. నిన్న బాగా పెరిగింది, ఏం చేయాలి? వెంటల్ రీసెంట్గా బాగా పెరిగిందండి. వీళ్ళు యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ బేస్డ్ చిప్స్ డిజైనింగ్ వాటిట్లో ఉన్నారండి, వీళ్ళు ఆ సాఫ్ట్వేర్లో ఉన్నారు. అయితే రీసెంట్గా ఈ డిమానిటైజేషన్ కారణంగా అదొక హోప్తో పెరిగింది తప్ప నిజంగా వీళ్ళు ఆ బిజినెస్లో లేరు. బట్ ఏదైనా కూడా ప్రస్తుతం పెరిగింది కాబట్టి మీరు చాలా రోజుల నుంచి మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొన్ని రోజులు హోల్డ్ చేసి ఈ ర్యాలీస్లోనే ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తారు. అంత గొప్ప కంపెనీ కాదండి, ఏదో నామినల్ ప్రాఫిట్ చేస్తోంది. ఇంతకుముందు అంటున్నట్లుగా మన హైదరాబాద్కి చెందిన కంపెనీ ఒకప్పుడు బాగా పనిచేసింది, తర్వాత బాగా డల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు షేర్ ప్రైస్లో మాత్రం మంచి వృద్ధి ఉంది. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీస్ ఫండమెంటల్స్. మేబీ ఏదైనా ఆర్డర్స్ వచ్చాయి, అటువంటి వార్తలు ఏమైనా మీకు తెలిస్తే, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే హోల్డ్ చేయండి. అదర్వైజ్ ఎక్సైటింగ్గా మాత్రం లేదు కంపెనీ పరిస్థితి. కమ్అట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ ర్యాలీ. తర్వాత కాలర్, హలో, బాలాజీ మదనపల్లి నుంచి. హలో, మరండి బాలాజీ. మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. బాలాజీ మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను PYT సబ్స్క్రైబర్ని. గుడ్, అడగండి బాలాజీ. సార్, నాకు ఒక చిన్న ఇది, నేను అల్ట్రాటెక్, హెడల్బర్గ్, NCL ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్ లో ఈ 4 ఏ 2 కొనుక్కుంటే మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది? హైడెల్బర్గ్, NCC, ఇండియా సిమెంట్, ఇంకొకటి ఏది? అల్ట్రాటెక్, హెడల్బర్గ్, NCL, ఇండియా సిమెంట్స్. NCL. ఓకే, 4 స్టాక్స్ లో ఒక 2 సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకి వచ్చు ఎక్కువ. obviously Ultratech is a leader. That's one thing. Then followed by Heidelberg, then India Cements, then NCL. 4 ఈ ఆర్డర్లో ఉన్నాయి. సో ఏ రెండింటిని మీరు రికమెండ్ చేస్తారు? అంటే ఆయన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి, అంటే ఒకటి పెద్ద స్టాక్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండవండి. అల్ట్రాటెక్ సిమెంట్ లాంటివి, లేకపోతే రిలయన్స్, ఇటువంటి ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటే అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. మీరు ఒక పని చేయండి, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి బై చేసి తర్వాత ఒక మిడ్ క్యాప్ స్టాక్ని కూడా బై చేసుకోండి. లైక్ NCLగా బై చేసుకోవచ్చు. తర్వాత ఇండియా సిమెంట్స్ అండి. ఇండియా సిమెంట్స్ లాస్ట్ ఒక 1 yearలో బాగా ఇంప్రూవ్మెంట్ కనపడింది. మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో వీళ్ళకి బాగా ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఒక అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రసూన, ఒంగోలు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసన్ననా? అడగండి ప్రసన్న. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, ఫిజికల్ గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నామండి. ఒక 10,700 దాకా కొనాలి. ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? ఇప్పుడు ఏమైనా గోల్డ్ తగ్గిద్దా లేకపోతే పెరిగిద్దా? ఏంటి, ఏమన్నా ఫంక్షన్ ఉందా మీకు? అవునండి. ఎప్పుడుంది ఫంక్షన్? జనవరిలో ఉంది. జనవరి 10 ఆ లోపల ఉంది అనమాట. ఎక్కువ గ్యాప్ లేదు, ఎక్కువ వ్యవధి లేదు మీకు. ఇంతలోగా గోల్డ్ ప్రైస్లో మరి బాగా తగ్గింది, ఆల్రెడీ తగ్గి ఉన్నది కాబట్టి వినియోగించుకోండి, అవకాశాన్ని కొనుక్కోండి. ఏదైనా టెక్నికల్గా 10% ఆల్రెడీ తగ్గడం చూసామండి. 30,000 నుంచి క్లోజ్ టు 26,900 దాకా వచ్చింది. సో మొన్నటి స్వింగ్లో మనకి 25,400 దగ్గర మంచి సపోర్ట్ రావటం చూసాం. సో 7 months 8 months బ్యాక్ చూస్తే కనుక అదే లో ఫార్మేషన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక 5% ఆర్ మేబీ 7% కరెక్షన్ ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ మీకు టైం దగ్గర ఉంది కాబట్టి ఫంక్షన్కి 50% ఈ ప్రైస్లో కొనండి. అదేవిధంగా 25,400 ఆర్ 25,500 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు బ్యాలెన్స్ తీసుకోవచ్చు. తర్వాత గుంటూరు నుంచి శ్రీనివాసరావు. హలో. హలో, హలో, అడగండి శ్రీనివాసరావు. రానువల్సింది ఏమున్నాయి సార్? నేను 140 తీసుకున్నాను, ఒక 1000 షేర్స్. ఎలా ఉందంటారు ఫీచర్? గ్రాన్యూల్స్ ఇండియా. ఈ స్టాక్ షార్ట్ టర్మ్లో కొద్దిగా డౌన్ ట్రెండే ఉందండి, ఎందుకంటే ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో 126 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ కొద్దిగా డౌన్ ట్రెండ్ నుంచి సైడ్ వేస్ ట్రెండ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 98 నుంచి 100 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మీరు 146లో తీసుకున్నట్టున్నారు కాబట్టి ప్రాబ్లీ 1.5 year వ్యూ ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ ఎడిషన్స్ అయితే వద్దు. మేబీ 126 అబౌట్ 2 days క్లోజ్ అవుతే కనుక మీ ప్రైస్ 140 నుంచి 160 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో క్లారిస్ లైఫ్ 14% అప్, ఇవాళ కూడా నిన్న 20% లాభం తర్వాత ఇవాళ ఒక 14% పెరిగి కనిపిస్తుంది. న్యూస్కి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది క్లారిస్ లైఫ్ సైన్సెస్. అదర్వైజ్ ఇట్స్ ఏ స్టాక్ స్పెసిఫిక్
మార్కెట్ అడ్వాన్సెస్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే 272 అడ్వాన్సెస్కు బీఎస్సీలో మనకు 67 డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మార్కెట్స్లో ఇండెక్స్ పరంగా అంతగా పెద్ద యాక్టివిటీ లేదు మనకు. నిఫ్టీ 8163 10 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, అలాగే బీఎస్సీ బ్యాంక్ ఇండెక్స్ కూడా వీక్గా ఉంది. అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మనం సెల్లింగ్ చూస్తున్నాం, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ కౌంటర్స్. అలాగే డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ నెగిటివ్గా ఉంది. ఎన్ఎస్సీలో అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే మనం 738 అడ్వాన్సెస్కి 218 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ మనకు యాక్షన్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ స్టాక్స్ ఒకసారి చూస్తే 43 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. భారతీయ ఇన్ఫ్రాటెల్ టాప్ గెయినర్ 1.2% పెరిగింది. ఇన్ఫోసిస్ 1% పెరిగింది. టాటా మోటార్స్, డివిఆర్, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా 0.8% పెరిగింది. లూజర్స్ లిస్ట్లో అరబిందో ఫార్మా 2% క్షీణించింది. నిన్నట్లాగానే ఇవాళ కూడా వీక్గా ఉంది. ఈ కంపెనీకి సంబంధించి యూఎస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రోబ్ నెగిటివ్గా పనిచేస్తుంది. అలాగే బీపీసీఎల్ 1.2% తగ్గింది. టాటా పవర్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవి మనకు నిఫ్టీ స్టాక్స్లో లూజర్స్ లిస్ట్లో ఉంటే ఏ గ్రూప్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ చూస్తే నాల్కో 3% పెరిగింది. ఏపీఎల్ 2.6% పెరిగింది. కాక్స్ అండ్ కింగ్స్ 2.2%, డీబీ కార్ప్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కమ్యూనికేషన్స్, కమిన్స్ ఇండియా, ట్రెంట్, మార్క్సన్స్ ఫార్మా, అలాగే జెట్ ఎయిర్వేస్, మైండ్ ట్రీ, హిందుస్థాన్ జింక్, జీఈ షిప్పింగ్, ఎస్కేఎఫ్ ఇండియా, రిలయన్స్ క్యాపిటల్ ఇవన్నీ టాటా మోటార్స్ ఇవి మనకు స్వల్ప లాభాల్లో జస్ట్ 1 to 2% లాభాలు కనిపిస్తున్నాయి కౌంటర్స్లో. అలాగే నష్టాల్లో ఉన్న స్టాక్స్ చూస్తే జేఎండ్కే బ్యాంక్ నిన్నట్లాగే ఇవాళ కూడా నష్టాల్లో ఉంది, 4% నష్టపోయింది. అరబిందో ఫార్మా 4% నష్టపోయింది. హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పిసిఎల్, సన్ ఫార్మా, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఐఓసి, ఫైజర్, థర్మాక్స్, జేకే లక్ష్మీ సిమెంట్స్, బీపీసీఎల్, కేఈసి, అపోలో హాస్పిటల్స్, బజాజ్ హోల్డింగ్స్ ఇవి నష్టాల్లో ఉన్నాయి. బట్ అంత పెద్ద మేజర్ మూవ్స్ మనకు ఎక్కువ కనపడలేదు. బట్ క్లారిస్ లైఫ్ సైన్సెస్ ఒకటి, అలాగే బల్క్ డీల్స్ జరుగుతున్నాయి. క్లారియంట్ కెమికల్స్లో బల్క్ డీల్ మనకు కనిపిస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ మళ్ళీ న్యూస్ వస్తుంది, ఐటీ డిపార్ట్మెంట్ మరొక 12 ఫేక్ అకౌంట్స్ని కనిపెట్టిందంటూ. సో చాలా పూర్ రిస్క్ కంట్రోల్స్ మనకు యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ వైపు నుంచి కనిపిస్తున్నాయి. సో వాళ్ళ రిస్క్ కంట్రోల్ వ్యవస్థని పటిష్టం చేసుకోకపోతే బ్యాంక్ పరిస్థితి మరింత దెబ్బతింటుంది. సో దే షుడ్ బి కేర్ఫుల్. ది మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ కరెక్టివ్ యాక్షన్స్, నెసరీ యాక్షన్స్ ఎట్ దిస్ జంక్చర్. ఏదైనా ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ మూవ్స్ కనిపిస్తున్నాయా నిఫ్టీ బ్యాంక్లో కానీ? నో, ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ దెర్ ఇస్ నో ట్రేడ్ అండి. ఇప్పుడు కూడా కొద్దిగా ఫాల్ అయితేనే మేబీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఐ థింక్ అరబిందో ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. 680 ఎప్పుడైతే కట్ అయిందో మొన్నటి స్వింగ్లో ప్రాబ్లీ ఫర్దర్ డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. సో దీని 200-day మూవింగ్ యావరేజ్ 720 దగ్గర ఉంది. మేబీ మార్కెట్ ఒకవేళ కరెక్ట్ అయిందంటే పుల్ బ్యాక్ వచ్చిందంటే కనుక ఈరోజు గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సో జనరల్లీ ఇలా గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు స్టాక్స్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అరబిందో కొద్ది పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 680-85 మధ్యలోకి వస్తే కనుక ఫ్రెష్ షార్ట్స్ క్రియేట్ చేసుకుని 640 టార్గెట్ క్రియేట్ చేయొచ్చు విత్ అబౌట్ 702 యాజ్ స్టాప్ లాస్. సో ఐటీ ప్యాక్ ఇవాళ కూడా యాక్టివ్గా ఉంది. మైండ్ ట్రీ 1.5% పెరిగింది. అలాగే కేపీఐటీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, జస్ట్ డయల్, టాటా ఎల్క్సీ, విప్రోల్లో ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్ మాత్రం వీక్గా ఉంది. అలాగే మెటల్ ప్యాక్లో కొంత యాక్షన్ చూస్తున్నాం మనం. మెటల్ ప్యాక్లో నాల్కో 1.8% పెరిగింది. హిందుస్థాన్ జింక్ 1.3%, భూషణ్ స్టీల్, జిందాల్ స్టీల్, ఎన్ఎండిసి, సెయిల్ ఇవి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంటే నష్టాల్లో ఓఎండిసి కనిపిస్తుంది. కోల్ ఇండియా, హిందాల్కో అండ్ మోయిల్ ఈ కౌంటర్స్లో మనకు నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆటో ప్యాక్ కూడా కొంత యాక్టివ్గానే ఉంది. ఆటో స్టాక్స్లో 1.2% టాటా మోటార్స్ డివిఆర్ కూడా యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. భారత్ ఫోర్జ్, మారుతి, బాష్, అమర్ రాజా బ్యాటరీస్, అపోలో టైర్స్ ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. M&M వీక్గా ఉంది, 1% నష్టపోయింది. టీవీఎస్ మోటార్స్, అశోక్ లేలాండ్ ఇవి స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత సందీప్ కుమార్ మెయిల్ పంపించారు. క్రాంప్టన్ గ్రీవ్స్ ఇది మంచి స్టాకేనా? అలాగే ఐడియా హోల్డ్ చేయొచ్చా? నో, ఐడియా డెఫినెట్లీ నో అండి. ప్రాబ్లీ టెలికామ్ ప్యాక్లో అది వీకెస్ట్ స్టాక్. అది ఐడియా, ఆర్కామ్ డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. ఐ థింక్ క్రాంప్టన్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ దేర్ వాజ్ సమ్ బ్యాడ్ న్యూస్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. సో ఈ స్టాక్ కూడా ఆల్రెడీ మనకి 87 నుంచి ఆల్మోస్ట్ కరెంట్లీ 59 దాకా కరెక్ట్ అవటం చూసాం. మేబీ ఇక్కడ నుంచి ఇంకొద్ది ఫర్దర్ కరెక్ట్ అయ్యి 48 నుంచి 50 మధ్యలోకి వస్తే కనుక
1.5 year వ్యూ ఉంటే కనుక మీరు అక్యూములేట్ చేయొచ్చు ఫర్ అబౌట్ 30-35% రిటర్న్స్. అదర్వైజ్ ఐ థింక్ ఇక్కడ అవాయిడబుల్, మేబీ 10% ఇక్కడ నుంచి ఫర్దర్ ఫాలో వస్తే అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉజ్జీవన్ ఫైనాన్స్ 340లో ఉన్నారు కిరణ్ కుమార్ నేరెళ్ళ. అలాగే ఎస్క్యూఎస్ ఇండియా 777లో, సాటిన్ క్రెడిట్ 380, దివి స్లాబ్స్ 1180. ఏం చేయాలి ఇవన్నీ? మీరు చెప్పిన 3 స్టాక్స్, ఫస్ట్ 3 స్టాక్స్ ఆల్రెడీ డిమానిటేషన్ రిలేటెడ్ అండి. సో ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కొద్దిగా టఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ సెక్టర్. మేబీ మీరు ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, ఫ్రెష్ ఎడిషన్స్ అయితే వద్దు. మేబీ దివీస్లో ఇక్కడ నుంచి ఒక 5-7% కరెక్షన్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. నవీన్ ఎం అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం కొన్ని షేర్లని రికమెండ్ చేయమంటున్నారు. మనం పదే చాలా షేర్లు రికమెండ్ చేస్తున్నాం అండి. అలాగే కుమార్ అడుగుతున్నారు పిఎఫ్సి డిసెంబర్ ఫ్యూచర్స్ ఉన్నాయి 133లో, సెయిల్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నాయి, పిఎన్బి ఉన్నాయి. ఇవన్నీ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? చూడండి, మీరు ఇన్ని రకాల స్టాక్స్లో మీరు అందులో కూడా ఫ్యూచర్లో ఉండడం అనేది అంత మంచిది కాదండి. మార్కెట్స్ ఎందుకంటే బులిష్ లేవు, మార్కెట్స్ ఒక రేంజ్లో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా మీ దగ్గర పిఎఫ్సి అయితే ఉన్న వాటిలో పిఎఫ్సి కొంచెం పర్వాలేదు. పిఎన్బి మాత్రం రీసెంట్గా బాగా వీక్ అయిపోయిందండి, 132 బిలో కూడా 130 బిలో కూడా ట్రేడ్ అవుతుంది. కాబట్టి అన్ని కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించారు. సెయిల్ మీకు ఉన్న వాటిలో మూడిట్లో కూడా సెయిల్ ఈజ్ ఏ స్ట్రాంగర్ స్టాక్. ప్రస్తుతం మెటల్ ప్యాక్లో కొంత యాక్షన్ చూస్తున్నాం కాబట్టి మేబీ సెయిల్ ఆల్సో యూ కెన్ హోల్డ్. మేఘరాజ్ అడుగుతున్నారు సెంచరీ టెక్స్టైల్స్ 740 పుట్ కొన్నారట 10 రూపాయల్లో. అలాగే యాక్సిస్ బ్యాంక్ పుట్ కూడా ఉంది, ఏం చేయాలి? ప్రాబ్లమ్ మీరు హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి బేరీస్ జోన్లోనే ఉంది కాబట్టి మేబీ ఎక్స్పైరీ వరకు మీరు హోల్డ్ చేస్తే రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్లో ఫేవరబుల్గానే ఉంది బేర్స్కి. అండ్ మీరు పుట్ ఆప్షన్స్ తీసుకున్నారు, అది కూడా కొద్దిగా తక్కువలోనే కొన్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అమితా ష్రాఫ్ అడుగుతున్నారు డిష్మన్ ఫార్మర్ 225లో ఉన్నాయి, 6 to 8 months హోల్డ్ చేయొచ్చా? ఈ స్టాక్ మనకి క్వైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం అండి. 195 నుంచి 250 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో కరెంట్లీ అరౌండ్ 221 ఉంది. 6 months అంటున్నారు కాబట్టి విత్ స్టాప్ లాస్ ఐ వుడ్ సజెస్ట్ టు హోల్డ్. మేబీ 195 మొన్నటి స్వింగ్లో వస్తే కనుక స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా 250 నుంచి 260 మధ్యలో వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. కిరణ్ బిహెచ్ఎల్ ఆంధ్ర బ్యాంక్ ఈ లెవెల్లో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఆంధ్ర బ్యాంక్ని మీరు అవాయిడ్ చేయండి అండి. బిహెచ్ఎల్ మాత్రం మీరు అంటే లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోండి, షార్ట్ టర్మ్ వితో మాత్రం ఇది పెద్దగా పెరగకపోవచ్చు. లాంగ్ టర్మ్ ఒక అట్లీస్ట్ 8 months అట్లా టైం అయితే మాత్రం కొనుక్కోవచ్చు. ఆంధ్ర బ్యాంక్ని అవాయిడ్ చేయమని చెప్తాను. సందీప్ చేబ్రోలు అడుగుతున్నారు ఎస్ఎల్ ప్రోపాక్ ఫండమెంటల్ ఎలా ఉంది కంపెనీ? చూడండి, ఎస్ఎల్ ప్రోపాక్ మంచి కంపెనీనండి, జీ గ్రూప్కి చెందినది. వీళ్ళు ప్యాకింగ్ దాంట్లో ఉన్నారు, మరి ముఖ్యంగా టూత్ పేస్ట్లో వాళ్ళకి వీళ్ళకి బిజినెస్ కాబట్టి ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్, మీరు కరెక్షన్స్లో దీన్ని కొనుక్కోమని చెప్తాను. సుధారాణి దిలీప్ బిల్డ్కాన్ ఉన్నాయట 300 షేర్లు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? చూడండి, దిలీప్ బిల్డ్కాన్ అయితే మీరు యావరేజ్ అయితే చేయకండి, ఉన్న పొజిషన్ అయితే మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇది రీసెంట్గా మిగతా అదర్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే స్టడీగానే ఉందండి. ప్రస్తుతం అయితే యావరేజ్ చేయకండి, కొంచెం కరెక్షన్ ఇందులో రావచ్చు, వచ్చినప్పుడు ఇంకొక కరెక్షన్లో అప్పుడు యావరేజ్ చేసుకోండి. సో ఈ మధ్య రిజల్ట్ వీక్గా చూసిన గుర్తుంది దిలీప్ బిల్డ్కాన్, అవాయిడ్ చేయండి, ఇంకా ఫ్రెష్ పొజిషన్స్ అయితే తీసుకోవద్దు. మంధన ఇండస్ట్రీస్ సుధారామ అడుగుతున్నారు, ఇందులో రాకేష్ జుంజున్వాలా స్టేక్ ఉందా? సో రీసెంట్లీ మంధన రిటైల్లో ఆయన స్టేక్ తీసుకున్నారు, ఎందుకంటే ఈ రెండింటిని సెపరేట్గా లిస్ట్ చేయడం జరిగింది, మంధన రిటైల్ని మంధన ఇండస్ట్రీస్ని. సో ద గ్రూప్ ఈజ్ డూయింగ్ వెల్, బట్ కొద్దిగా కాషస్గా ఉండాలి, రాకేష్ చేరారన్న వార్తలతో మాత్రం కొనదండి మీరు. గోపాల్ కొంపల్లి పిఎస్యు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా ఇక్కడ? ఐ థింక్ పిఎస్యు ఈటీఎఫ్స్ ప్రాబ్లీ మీకు 3 year 5 year వ్యూ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలంటే, అదర్వైజ్ ఐ థింక్ నిఫ్టీ వుడ్ బి ద బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. కొండా వెంకట్ రాజం అడుగుతున్నారు 775 షేర్స్ సన్ఫార్మా కొన్నారైనా, యావరేజ్ కాస్ట్ 770 రూపాయలు, 2 years పర్స్పెక్టివ్తో ఉంచొచ్చా? చూడండి, సన్ఫార్మా కంటిన్యూస్గా వీక్, ఓవరాల్గా ఈ సెక్టార్లో బాగా వీక్ ఉందంటే సన్ఫార్మా అండి. కాబట్టి 2 years అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. మీ రేట్కి వస్తే బెటర్ ఏంటంటే అది ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఒకవేళ వచ్చిందంటే లక్కీగా బెటర్ ఏదంటే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మిగతా వేరే ఇందులోనే ఇదే సెక్టర్లో వేరే స్టాక్కి షిఫ్ట్ కమ్మని చెప్తానండి. ఒక కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాజేష్. హలో హలో అండి. అరుణ్ రాజేష్.
యాక్చువల్ గా కొన్ని రోజుల క్రితం మీ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ లో అది కొన్ని కంపెనీస్ ప్రమోటర్స్ స్టేక్ కట్ చేసుకుంటున్నారు, సో ఈ స్టాక్స్ ని మీరు తీసేసుకోండి అని చెప్పేసి అని రాశారు. సో అప్పుడు నేను చదివినప్పుడు ప్రికాల్ అని చెప్పి చూశాను, నా దగ్గర ప్రికాల్ ఉన్నాయి. సో కానీ ఆ తర్వాత అది అమాల్గమేషన్ కి వెళ్ళింది. కొంచెం అసలు ప్రమోటర్ స్టేక్స్ ఎంత వరకు అమ్మారు, ఏమన్నా ఐడియా ఉందండి అసలు? అంటే అది ఎగ్జిట్ అవ్వాలా ఏంటి ఒకసారి చెప్పండి. ప్రికాల్ ఓకే, అంటే ఒకటి ఇది ఊరికే అంటే కంప్లీట్గా ఎగ్జిట్ కాలేదండి, చాలా తక్కువ షేర్లు తక్కువ పర్సంటేజ్లో వీళ్ళు అమ్ముకున్నారు. అది కూడా ఏంటంటే పర్సనల్ రీజన్గానే డిస్క్లోజ్ చేయడం జరిగిందండి. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఇది మా మ్యాక్సిమం స్టేక్ అమ్ముకో 10% 15% అట్లా అమ్మినప్పుడు మనకి ఆ స్టాక్ నుంచి మనం కొంచెం ఎగ్జిట్ కావాల్సి కొంచెం భయపడి ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ రీజన్గా మనీ అవసరమై అమ్ముకున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేశారు. చాలా తక్కువ క్వాంటిటీ అమ్మారండి, ఎగ్జాక్ట్గా ఎంత అమ్మారో తెలియదు, చాలా తక్కువ క్వాంటిటీ అమ్మారు. ఫండమెంటల్ పరంగా ప్రికాల్ చాలా మంచి కంపెనీ అండి, డెఫినెట్గా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఆ న్యూస్ గురించి మీరు పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అద్దంకి సతీష్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ కొన్నారు 75 రూపాయల్లో, ఓరియంట్ పేపర్ 78 రూపాయలకు కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి ఐడిఎఫ్సి బ్యాంక్ అన్న. ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ మీరు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు పిక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేపర్ ఇండస్ట్రీ ప్రాబ్లీ ఇట్స్ ఆల్ సీజనల్ అండ్ ప్రాబ్లీ ఒక స్టేజ్లోనే దే విల్ పర్ఫార్మ్ అండి. ఓరియంట్ పేపర్ మనం చూస్తే కనుక ఆల్రెడీ 30 రూపీస్ నుంచి 89-90 దాకా పెరగటం చూసాం. సో 3 times అయిన స్టాక్ ప్రాబ్లీ ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దు. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక విత్ సమ్ స్టాప్ లాస్ మీరు ట్రేడ్ చేసుకోవాలి. మేబీ 60 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా 98 నుంచి 102 మధ్యలో వస్తే కనుక ఒకసారి ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్స్, బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంత యాక్టివిటీ మనం చూడటం లేదు. చివరిగా ఏదైనా ట్రేడర్స్కి సలహా ఇస్తున్నారా? మార్కెట్స్ అయితే మళ్ళీ కొంచెం మైనస్లోకి ఇప్పుడే రావడం చూసామండి. ఇన్ఫ్రాటెల్లో ఒకటి డిప్స్లో బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అయితే ఒకటి మార్కెట్లో కొంచెం బయింగ్ ఏదైనా చెప్పాలంటే కొంచెం బయింగ్ ఉందండి, ఎందుకంటే మార్కెట్లో ఆల్ ఆఫ్ సడన్గా మనకి పడ్డం చూస్తున్నాము. కొంచెం వోలటాలిటీ ఈ వోలటాలిటీ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది డే అంతా కూడా. కాబట్టి ఇన్ఫ్రాటెల్ బై చేయమని చెప్తాను ఎవ్రీ డిప్లో. అదేవిధంగా టాటా మోటార్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. జీ టెలిని కూడా బయింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు డిప్స్లో వీటిని కొనమంటాను. ఇంకా సెల్లింగ్ చేయడానికి ఒకటి ఎస్బీఐ ఒకటి ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ను కూడా ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తానండి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మీ ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 Money. Thank you.